జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 25వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వరిత్తి మగనాయ్ పిరందోరి రవిల్ వరిత్తి మగనాయ్ వలిత్తు వలరా தரிக்கிலா நாகிதான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி వరుతముం తీరిందు మగిழுందేలో రెంబావాయ్. ఒక ఆమెకు కుమారుడిగా అవతరించి ఒకే రాత్రిలో వేరే ఆమెకు కుమారుడిగా దాగి పెరుగుతుంటే ఊరవలేని వాడై నీకు కీడు తలపెట్టాలన్న కంసుని అభిప్రాయాన్ని తలకిందులు చేసి కంసుని కడుపులోనే చిచ్చుపెట్టిన ఆశ్రిత వ్యామోహశీలి పరై అనే వాయిద్యాన్ని ఇస్తేవు. మేమైతే నిన్ను కోరి వచ్చాము. లక్ష్మీదేవిని తగినటువంటి ఐశ్వర్యమును నీ వీరచరితమును పాడి ఆనందిస్తున్నాము అని నేటి 25వ పాసురంలో గోదమ్మ శ్రీకృష్ణ అవతార రహస్య జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఒరిత్తి అంటే అర్థం ఏంటి అంటే అద్వితీయురాలు, అంటే యశోదాదేవి యొక్క అద్వితీయురాలు, దేవకీదేవి యొక్క అద్వితీయురాలు. తిరుత్తక్క సెల్వము అంటే లక్ష్మీదేవి తగిన సంపద కలిగిన వారు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. మనం 18, 19, 20 పాసురాల్లో మనం నీలాదేవి లేదా కృష్ణుడు ఎలా మేలుకుంటారో చూశాము. మాధవుడు అని శ్రీయపతికి ఉండే తిరునామం. ఆ శ్రీ అనే మా అంటే మహాలక్ష్మీదేవి స్వామి తన వక్షస్థలంపై ఉంచుకుంటారు. సముద్రపతనం చేసిన తర్వాత అందరి ముందు నేను ఈ స్వామికి అయ్యాను అని ఎలా చెప్పారో స్వామి వక్షస్థలంలో వేంచేసి ఉండడం వల్లే మన అందరికీ కృప చేస్తున్నారు. ఇదే మన సంప్రదాయ రహస్యం. అలాంటి శ్రీ వెతికింది మన శ్రీయపతి. ఈయనని కీర్తించడం మన కర్తవ్యం అని గోదాదేవి 25వ పాసురంలో ఎంతో అద్భుతంగా అనుగ్రహించారు. యశోదమ్మ పూర్వజన్మలో కోరిన వరం ఎలా ఫలించింది? స్వామిని ఆలించి లాలించి పాలించి చిన్న శిశువుగా చూడాలన్న కోరిక ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారంగా ఫలించింది. స్వామి అవతరించేటప్పుడు కారాగృహంలో దేవకీ గర్భం నుంచి అవతరించారు. మరియు పంచాయుధాలతో పట్టు పీతాంబరాలతో అందమైన కేశ సౌందర్యంతో నవ్వుతూ పుట్టి గోకులానికి వచ్చి యశోదానందుల దగ్గర పెరిగి నవనీత శౌర్యం గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో ఎత్తడం, పూతన శకటాసుర వత్సాసుర కపితాసుర ధేనుకాసుర కాళియామర్దన ప్రలంబాసుర కేసి మొదలైన రాక్షసుని సంహరించి గోపికలతో రాసక్రీడలాడడం చేసి 10 సంవత్సరాలకు మధురకు వచ్చి కువలయాపీడం అనే ఏనుగుని సంహరించి చాణూర ముష్టికుల్ని కంసుల్ని సంహరించి దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్లి కారాగృహం నుంచి విముక్తులను చేసిన తర్వాత కన్నా పాఠశాలకు వెళ్ళావా అంటే లేదమ్మా అని అనగానే సాందీపుని మహర్షి దగ్గరికి వెళ్ళి 64 రోజుల పాటు 64 కళలు నేర్చుకొని మళ్ళీ మధురకు వచ్చి జరాసంధుడు మొదలైన వారంతా యుద్ధం ప్రకటించగా కృష్ణ పరమాత్మ మధురను విడిచిపెట్టి ద్వారకకు బయలుదేరారు. గోమతి ద్వారకలో 16,108 మంది దేవేరులతో వేంచేసిన తర్వాత ద్రౌపదీ పిరాటిని కాపాడి అర్జునుడికి రథసారథిగా అయ్యాడు. తర్వాత ప్రభాస క్షేత్రానికి వెళ్లి వైకుంఠాన్ని అధిరోహించారు కృష్ణ పరమాత్మ. ఇది శ్రీకృష్ణ అవతార రహస్య జ్ఞానము. సాటి లేనటువంటి ఆమె అనడం చేత తిరుమంత్రం చెప్పడం అవుతుంది. మళ్ళీ వృత్తి అనడం వల్ల ద్వయమంత్రం చెప్పడం అవుతుంది. ఓరిరవిల్ అని అనడం వల్ల చర్మ శ్లోకాన్ని అనుభవించుకోవడం అవుతుంది. నామ సంకీర్తనలో భాగంగా దేవకీ పుత్రుడా అలాగే యశోదానందనుడా అని కీర్తించింది గోదాదేవి. దివ్యదేశానికి వస్తే మధుర, గోకులం లేకపోతే రేపల్లె మరియు తిరుక్కన్నపురం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.